వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం దంపతుల భిక్షా కార్యక్రమం. అంబేద్కర్ ఆశయాల సాధనకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలి. అంబర్పేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు. మల్కాజ్గిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు. నల్గొండ ఎంజీయూలో అంబేద్కర్ జయంతి వేడుకలపై వివాదం. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో మత సామరస్యాన్ని ప్రతిబింబించే అరుదైన ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ముస్లిం దంపతులు మొహమ్మద్ ఇబ్రాహీం అయిన సతీమణి మొహమ్మద్ సుల్తానా హనుమాన్ స్వామి భక్తులకు భక్తి భావంతో భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కుల మత భేదాలకు అతీతంగా భక్తులకు అన్నదానం చేయడం ద్వారా సామాజిక ఐక్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం హనుమాన్ స్వామి ఆశీస్సులు తీసుకున్న దంపతులు ఇక ముందు ప్రతి సంవత్సరం స్వామి వారికి దీక్ష నిర్వహిస్తామని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో మంచి సందేశాన్ని పంచుతూ మతాల మధ్య సౌహార్ద్యాన్ని మరింత బలపరిచింది. ఓం సహనా భవతు ఓం సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినామస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఫోటో వస్తుంది అటు చూడిగా. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను పూర్తిగా అమలు చేయాలని మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు కొంగరి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంగరి శంకర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు కొనసాగించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. మాదిగ హక్కుల దండోరా కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. 35వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సాధించిన గొప్ప గొప్ప ఆశయాలు అందులో ఒకటి అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అదే రాష్ట్రము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఇంప్లిమెంట్ చేయవలసిన అంబేద్కర్ ఆశయాలని గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. గత 2 సంవత్సరాల నుండి ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు ఉన్నాయో కనీసం ఒక్క బిల్లు కూడా రిలీజ్ చేయకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళను వివక్షత చూపిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మహనీయుల ఉత్సవాలని చెప్తున్నారు. మహనీయుల ఉత్సవాలు జరుపుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలో ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ రమణ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకుడు షేక్ నదీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. अस्सलाम वालेकुम, मैं शेख नदीम अंबरपेट से। आज
बाबा साहेब भीमराव अंबेडकर साहब का यौम पैदाइशी का दिन है। यौम पैदाइशी के मौके पर आज पूरे हिंदुस्तान के अंदर खुशियों का माहौल है। देख रहे हैं कि हम के अंबरपेट में छोटे छोटे मासूम बच्चे हर कोई केक खिलाकर यौम पैदाइशी का दिन मनाया जा रहा है। आज कहीं ना कहीं देश के अंदर जो फिरका परस्ती जो उरूज पे हो रही है, ऐसे मौके पर जो आज हर नौजवान इस यौम पैदाइशी के दिन बढ़ चढ़ के हिस्सा लेना चाहिए, क्योंकि देश के अंदर नफरतों का माहौल ख़त्म करने के लिए बाबा साहेब भीमराव अंबेडकर साहब की जो ख्वाहिश थी और उनकी जो सोच थी, वो सोच को घर घर पहुंचाना है। क्योंकि हिंदुस्तान के कॉन्स्टिट्यूशन जो लिखा गया है उसके अंदर भेदभाव और कोई ऐसा हिंदू मुसलमान सिख ईसाई ऐसा कोई तरीके का कास्टिज्म नहीं है। तो हम यही बोल रहे हैं कि हिंदुस्तान के अंदर जिस तरीके से बीजेपी वाले जो फिरका परस्ती फैला रहे हैं देश के अंदर हिंदू और मुसलमान बोल के, बाबा साहेब भीमराव अंबेडकर साहब की सोच को सामने रखते हुए अगर हम ये चीज़ को, इनके स्लोगन को जय भीम और जय हिंदुस्तान बोल के अगर हम डोर टू डोर अगर इस स्लोगन को अगर लेके जाएंगे तो कहीं ना कहीं नौजवानों की सोच बदलेंगी। हर नौजवानों की सोच में बाबा साहेब भीमराव अंबेडकर साहब की सोच आना ज़रूरी है। क्योंकि आप देखिए कहीं भी नाम पूछ के लोगों को मारा जा रहा, कैस्ट पूछ के मारा जा रहा, कत्ल कर दिया जा रहा है। ये सब चीज़ों को अगर बंद करना है तो देश के अंदर हर कोई हिंदू मुस्लिम सिख ईसाई सब आपस में मिलके अंबेडकर साहब के नारे को बुलंद करना है, जय भीम और जय हिंदुस्तान के नारे को बुलंद करके घर घर लेके जाना है। खबरदार, मैं जितने भी आरएसएस और बीजेपी आइडियोलॉजी को रखने वालों को मैं बोल रहा हूँ, आप अगर देश के अंदर नफरत अगर फैलाएंगे, हम नफरत को खत्म करने के लिए आपके खिलाफ आवाज उठाएंगे। जय भीम, जय हिंदुस्तान। शुक्रिया। బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆనంద్ బాగ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై అంబేద్కర్ దేశానికి సమానత్వం, న్యాయం అనే విలువలను అందించిన మహానేత అని కొనియాడారు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకుడు బద్దం పరశురాం రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని సంఘం పెద్దలకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మా పరశురాం అన్నకు, కృష్ణన్నకు, సీనన్నకు మరియు మా ఐలన్నకు పేరు పేరున చెప్పుకుంటూ పోతే అవే పేర్లు ఎక్కువైపోతే దయచేసి ఏమనుకోవద్దు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మనం ఇవాళ ఆయన స్ఫూర్తితోటి ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం అందరం నడుచుకుంటున్నాం. ఇంకా చాలా మంది మన సంఘాలలో, మన బస్తీలలో, మన దగ్గర ఇంకా చాలా మందికి ఏ రకమైన బెనిఫిట్లు రాకుండా ఉన్న ఇండ్లు, పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలా మీకు ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇలా 1600 మంది మన ఎస్సీ ఎస్టీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ మన మల్కాజ్గిరి మండలంలో చదువుతుంటే దాంట్లో నుంచి కేవలం 60 మంది మాత్రమే ఉపకార వేతనాలకు అప్లై చేసుకున్నారు. ఈ 1600 మందికి కూడా ఉపకార వేతనాలు వచ్చే అవకాశం ఉంది. అయినా మనం సద్వినియోగం చేసుకునే స్థితిలో అవేర్నెస్ తీసుకోలేకపోతున్నందుకు వాళ్ళకి అది రాకుండా పోతుంది. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కానీ, ఇలా రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో కానీ మన దళిత బిడ్డలు చదువుకునే అవకాశం కూడా మనకు అక్కడ ఉంది. ఇదే కాకుండా మనం సివిల్ రైట్స్ డేస్ చేస్తున్నాం. ఎన్ని సివిల్ రైట్స్ డే కావాలంటే అన్ని మనం చేసుకునే వెసులుబాటు మనకు ఉంది. మనం వాటిని అన్నింటినీ కూడా చేసుకున్నప్పుడు మన దగ్గరికి అధికారులు, అంటే పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు మన బస్తీలకు గల్లీలో వచ్చి మన పరిస్థితి చూసే అవకాశం ఉంటుంది. మన బాధలు చెప్పుకునే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది అనేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవే కాదు, మనం డివిఎంసీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో కూడా నేను మొట్టమొదటిగా ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసిన సందర్భం ఏంటంటే కేవలం పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ పంపించి అక్కడ ఊరుకుంటుండే. అక్కడ వాళ్ళు ఏసీపీలు, డీసీపీలు అటెండ్ కావాల్సిన పరిస్థితి. అది కూడా నేను ఆర్టీఓ గారితో, కలెక్టర్ గారితో చెప్పి వాళ్ళు అటెండ్ కాకపోతే వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అక్కడ అప్పటి నుంచి ఎంతో న్యాయం కూడా, అంటే కుల వివక్షకు గురైన మన దళిత సోదరులు కావచ్చు, మహిళలు కావచ్చు,
వాళ్ళకి ఇవాళ 300 పైచిలుక డబుల్ బెడ్రూమ్లు కూడా మనం ఇప్పించుకోవడం కూడా జరిగింది. అంటే మనం పోరాడితే సక్రమమైన మార్గంలో వెళ్తే మనకు మన గవర్నమెంట్ పరంగా అంటే ఒక గవర్నమెంట్ లో కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రభుత్వాల పరంగా మనకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారంగా ఎన్ని నిధులు ఇస్తారు, ఆ నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అవేర్నెస్ మనం వాడవాడలా తీసుకెళ్ళగలిగితే మనం ఇంకా చాలా అభివృద్ధి చేయగలుగుతాం. ఎందుకంటే ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారంగా ఇంకా రిజర్వేషన్ ప్రకారంగా లబ్ధి చేకూరని ఎన్నో కుటుంబాలు కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాల చెంతకు మనం ఏవైతే ఈ స్కీమ్స్ ని కానీ సంక్షేమ పథకాలను కానీ మనం తీసుకెళ్ళగలిగితే బాగుంటుందనేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విషయం ఉన్నా మీ సంఘాలు పార్టీలకు అతీతంగా నా దగ్గరికి వస్తే పనిచేస్తాను. ఇలా మనము మొట్టమొదటిసారిగా మనం ఇవాళ అంబేద్కర్ జయంతి అనుకోవచ్చు, అదేవిధంగా జగజీవన్ రామ్ గారి జయంతి అనుకోవచ్చు. మనం అఫీషియల్ గా ప్రభుత్వ పరంగా దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చినాం. దాంతో మనకు అనేక పథకాలు తెలుస్తున్నాయి. ఇవాళ కులాంతర వివాహం చేసుకుంటే 2.5 లక్షల రూపాయలు కూడా మనం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి అనేక కార్యక్రమాలని మనం ఇవాళ మన వాళ్ళ ముంగడ పెట్టి వాళ్ళని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లాలా. ఆయన స్ఫూర్తి అంటే ప్రతి ఒక్కరిని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏదైనా లోన్స్ ఇవాళ ప్రతి 3 నెలలకు ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం నాకు ఒక హక్కు ఉంది. ఇవాళ మనకు బ్యాంకర్స్ తోటి కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకొని ప్రతి 3 నెలలకు లోన్ విషయాలలో ఎవరు మా సోదరులు అప్లై చేసుకున్నారు, వాళ్ళ లోన్ ఏమైంది అని అడిగే హక్కు కూడా నాకు ఉంది. కాబట్టి మీరు ఎవరెవరు లోన్లు అప్లై చేసుకుంటే వాటిని అన్నిటిపైన కూడా నేను సవివరంగా వాళ్ళతో చర్చించి మీకు వచ్చే విధంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా వివాదం చెలరేగింది. యూనివర్సిటీ వీసీ అంబేద్కర్ ను అవమానించారని ఆరోపిస్తూ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వేలాది మంది విద్యార్థుల సమక్షంలో జరగాల్సిన వేడుకలను వీసీ కేవలం 4గురితో ఒక గదిలో నిర్వహించడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా వీసీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన యూనివర్సిటీలో ఉద్రిక్తతకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర షాపింగ్ మాల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు, హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎంపీ రఘునందన్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వల చేశారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ను చూసేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సదాశివపేటలో కొత్త షాపింగ్ మాల్ ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ నిర్వాహకులు నీలా వెంకటేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఓకే చేస్తున్నాం.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోని అంబేద్కర్ చౌక్ వద్ద అలై భలై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్ఫూర్తి డిగ్రీ మరియు ఇంటర్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సామాజిక ఐక్యత, శాంతి, సోదర భావం పెంపొందించేందుకు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపటం చట్ట విరుద్ధమని హెచ్చరించిన ఆయన ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలై భలై వంటి కార్యక్రమాలు సమాజంలో స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఆంజనేయులు, ఎస్ఐ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని సురక్షితంగా అధిగమించే వాహనాలకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ కీసర సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర అలయ వరవ కార్యక్రమంలో భాగంగా స్కూల్ పిల్లలు మరియు కాలేజ్ స్టూడెంట్స్ మిగతా ఆర్గనైజేషన్ సందర్భంలో కలిపి ఈరోజు మన ఈ మానవాహారంగా ఏర్పడి వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానీ మన చిల్డ్రన్స్ కానీ స్కూల్ పిల్లలకు ఈ హెల్మెట్ ధరించడంలో తర్వాత కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్లు, అదేవిధంగా పిలియన్ రైడర్ అంటే వెనక కూర్చున్న వాళ్ళకి ముందర కూర్చున్న చిన్న పిల్లలకు కూడా హెల్మెట్స్ ధరించాలని అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ, మత్తు పదార్థాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం కానీ, అదేవిధంగా ఈ ఓవర్టేకింగ్ కూడా ఎక్కడైతే లైన్ ఫేస్ చేసుకొని ఓవర్టేకింగ్ కూడా క్రమంగా చేయాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి మానవారంగా ఏర్పడి ఇక్కడ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. ఇది మా డీజీపీ గారు మరియు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ అలైవర్ కార్యక్రమం. హైదరాబాద్ బర్కత్పుర చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు హెల్మెట్లను పంపిణీ చేస్తూ ప్రజల్లో రహదారి భద్రతపై చైతన్యం పెంచే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ మోటార్ సైకిల్ నడిపేవారు మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం గురించి అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొని ప్రజలకు రహదారి భద్రతపై సూచనలు అందించారు. ఈ రోజు స్పెసిఫిక్ గా చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ గురించి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రమంలో చిల్డ్రన్ హెల్మెట్స్ మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి ఫ్రీగా హెల్మెట్, చిల్డ్రన్ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిల్డ్రన్ హెల్మెట్ మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అంటే చాలా జనాలకి ఇప్పుడు వాళ్ళు డ్రైవర్స్
రైడర్స్ కి హెల్మెట్ లేదు. అస్సలు హెల్మెట్ లేదు. కానీ చట్టం ప్రకారంగా 4 years తోని ఎక్కువ పిల్లలు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. చట్టం కాకుండా కూడా ఫర్ దేర్ ఓన్ సేఫ్టీ, చిల్డ్రన్ సేఫ్టీ గురించి కూడా హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. అంటే చిల్డ్రన్ హెల్మెట్ ఇంకా అవసరం ఉన్నాయి. పేరెంట్స్ అంటే నాన్న అమ్మ ఒకసారి బయట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దే షుడ్ ఇన్ష్యూర్ వాళ్ళు పిల్లలు హెల్మెట్ వేసుకొని బయటకి వస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం దంపతుల భిక్షా కార్యక్రమం. అంబేద్కర్ ఆశయాల సాధనకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలి. అంబర్పేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు. మల్కాజ్గిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు. నల్గొండ ఎంజీయూలో అంబేద్కర్ జయంతి వేడుకలపై వివాదం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.